ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. కాంటా నెంబర్ 1 వద్ద బైఠాయించి పత్తి కొనుగోళ్లను అడ్డుకున్నారు. పత్తి కొనుగోళ్లలో తేమ శాతం ఆంక్షలను తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. వాతావరణ ప్రభావం వల్ల 20% తేమ వరకు కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఇవాళ ప్రారంభమయ్యాయి. 8% తేమతో సీసీఐ మద్దతు ధర క్వింటాలుకి 8,110 రూపాయలు చెల్లిస్తుంది. అటు ప్రైవేట్లో క్వింటాలు పత్తి మద్దతు ధర 6,950 రూపాయలు చెల్లిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఎప్పట్లాగే ఈసారి కూడా పత్తి కొనుగోళ్లలో గందరగోళం స్టార్ట్ అయింది. ఇప్పుడు దసరాకి పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈసారి కొంత ఆలస్యంగా పత్తి కొనుగోలు ఇవాళ ప్రారంభమయ్యాయి. కిసాన్ యాప్ ద్వారా ఈసారి పత్తి కొనుగోలు చేస్తున్నారు. కొంత రైతులకు కూడా ఇబ్బంది కడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ప్రతిసారి కూడా తేమ శాతం ఆంక్షల విషయంలోనే గందరగోళం ఉంటుంది. ఈసారి కూడా అదే పరిస్థితి. తేమ శాతం 20కి పైగా వస్తుంది. కానీ సీసీఎం కేవలం 8 నుంచి 12% మాత్రం తేమ శాతంతోనే కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు మొదటి రోజే ఇవాళ కాంటా వద్ద పత్తి కొనుగోలను అడ్డుకున్నారు. 20 తేమ శాతం వరకు కూడా కొనుగోలు చేయాలి, మద్దతు ధర చెల్లించాలన్నది ఒక రకమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. అధికారులతో కొంత చర్చలు జరుగుతున్నాయి. ప్రతిసారి ఇదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో కొంత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ చలి పెరుగుతున్న టైంలో పత్తి సంబంధించి మినిమం 18 నుంచి 20 వరకు తేమ శాతం ఉంటుంది. ఎంత ఆరబెట్టినప్పటికీ కూడా పత్తికి సంబంధించి వాతావరణ మార్పుల వల్లనే ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా సీసీఐ ఆంక్షలతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి క్వింటాల్కి 8% తేమతో 8,110 రూపాయలు సీసీఐ కొనుగోలు చేస్తే ప్రైవేట్లో 6,950 రూపాయలు, అంటే చాలా తక్కువగా ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రైతు సంఘాల నాయకులు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది అంటే ఆంక్షలకు సంబంధించి ఈసారి కొత్తగా కపాస్ కిసాన్ యాప్ ప్రారంభించారు. రైతులైతే ఆందోళనకు దిగుతున్నారు. 20% మాయిశ్చర్ వస్తుందని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అధికారులు? ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒక్కటైతే ఇది దొంగ పత్తి మొన్న కొనుగోలు ప్రారంభించడం రైతులకు తెలియకుండా అది చాలా తీవ్రమైన తప్పు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, రైతులతో వ్యాపారస్తులతో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి 27 అని చెప్పి మొన్ననే ప్రారంభించడం, మళ్ళీ ఈరోజు 27 అన్నారు. అసలు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, కలెక్టర్ లేరు, ఎవరు లేరు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది రైతులను ప్రారంభం నుంచే దగ చేయడం. ఈరోజు పత్తి కొనుగోలు అంటే రైతులందరూ సంతోషంగా వస్తారు. ఇవాళ ఈరోజే నిస్పృహలకు గురి చేశారు. ఇది సరైనది కాదని నంబర్ 1. నంబర్ 2 పాయింట్ ఏంటంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం అనేటువంటిది 8% తేమ నిర్ణయించడమే అన్యాయం. దీన్ని మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే కనీసం 20% అన్న ఉండాలి మొదటి క్రాపు. రెండో క్రాప్కు 16% తేమకు తీసుకోవాలా. మూడవ క్రాప్కు 12%తో తీసుకుంటే ఏం కాదు. ఇప్పుడు మొన్నటిదాకా వానలు పడ్డాయి, ఇప్పుడు వానలు పడుతున్నాయి, ఇంకా 10 రోజులు వానలు పడతాయట. ఎక్కడికెళ్ళి 8% తేమను 12 అయితే తీసుకోడట, 9 అయితే తగ్గిస్తాడట, 10% తేమ ఉంటే తగ్గిస్తానన్నది తప్పు. ఇది రైతులను మోసం చేసే కార్యక్రమం అనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం. గతంలో చూసినాం, ఈసారి కూడా తిరిగారు. ఏజెన్సీ ఏరియాలో ఈ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా కపాస్ కిసాన్ యాప్ మీద? చాలా విపరీతమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. ఒకటి రైతులకి అగ్రికల్చర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ కూడా చాలా దుర్మార్గం. అంటే రైతులకి పూర్తి స్థాయిలో అవగాహన పరిచిన తర్వాతనే కిసాన్ యాప్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఒకటి కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. పీపీలు అనేది దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 15,000 ఎకరాలు ఉంది. వాళ్ళకి ఎలాంటి కూడా సర్వే నెంబర్ లేదు, వాళ్ళకి ఎలాంటి కూడా హక్కుదారుగా లేదు, వాళ్ళకి ఎలాంటి కూడా పట్టా పాస్బుక్ లేదు. వాళ్ళు ఎట్లా కిసాన్ యాప్లో నమోదవుతారు? వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలి? ఓకే, ప్రైవేట్ వ్యాపారస్తుకి అమ్ముకున్నట్లయితే ఆయనకి ఎవరు బినామీగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరిట అమ్ముకోవడానికి కూడా ప్రోత్సహించినట్టే కదా. ప్రతిరోజు కూడా స్లాట్ ద్వారా 250 మంది రైతుల పత్తి కొనుగోలు చేస్తారు. కానీ మొదటి రోజు 500 మంది రైతుల కొనుగోలు చేయడానికి వచ్చినప్పటికీ కూడా తేమ శాతానికి సంబంధించి 20% నుంచి 25% వరకు తేమ వస్తుంది వాతావరణ మార్పుల వల్ల. సో ఖచ్చితంగా ఈ 3 సమస్యల పరిష్కారానికి చూపిన తర్వాతనే అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.